మేషరాశి అనగానే ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అని ఆలోచన. 57% అనుకూలము, 43% ప్రతికూలాన్ని ఇచ్చేదే శ్రీ విశ్వావసు. అయితే ముఖ్యంగా సంతాన విషయాలలో కొంత అనుకూలత తక్కువగా ఉన్నప్పటికీ వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, వాహనంలో, కెరీర్ లో మాత్రం అద్భుతంగా ముందుకు దూసుకుని వెళ్ళటానికి అవకాశాలన్నీ అద్భుతంగా ఉంటాయి. వివాహం కానటువంటి వారికి అవకాశాలు దగ్గర దాకా వస్తుంటాయి. దగ్గర దాకా వచ్చిన అవకాశాలు అన్ని పుచ్చుకునేలా ఉంటాయంటే కొద్ది కష్టపడాల్సి వస్తుంది, కానీ అందిపుచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. భాగస్వామి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. దంపతుల మధ్య ఉండేటువంటి ఆ అనురాగ మైత్రి చక్కగా ఉంటుంది. అది ఈ భాగస్వామ్యం అంటే జీవిత భాగస్వామి కూడా ఉంటారు కనుక ఆలు మగల మధ్య దాంపత్యము పరిడి వెళ్ళే విధంగా అవకాశాలు అంటూ వస్తూ ఉంటాయి. అయితే ఒక్క చిన్న విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. అదేమిటంటే మీ యొక్క లైఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో ఆ అడ్మినిస్ట్రేషన్ని మీరు అనుకున్నట్లుగా ముందుకు తీసుకు వెళ్ళటానికి ఏదో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతుంటాయి. కనుక అలాంటి ఆటంకాలని కప్పిపుచ్చుకుండే అంటే అయ్యే పని కాదు. కనుక మీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం మీరు అధిక జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. ఇక ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలు వస్తాయి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరందరికీ శుభాలు బాగా చక్కగవుతాయి. ఇక ఫైనాన్స్ విషయంలో, కుటుంబ వ్యవహారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. కుటుంబంలో ఒక్కోసారి మీరు ఏదన్నా చిన్నపాటి మాట అన్నా కూడా అంతకుముందు కొంచెం వారు ఏదన్నా కసుబుసులాడేవారు కూడా ఈసారి కొంచెం తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైనా మీ మాట చలాయించుకొని ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ 354లో కొన్ని వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి కనుక దానికి సంబంధించిన ఒక పరిహారం అంటూ తెలియజేస్తాను. ఆ పరిహారం ఏమంటే ప్రతి బుధవారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారంతో పాటు మంగళవారము, అంటే మంగళవారం ముందు చెప్పకుండా బుధ, గురు, శుక్ర అది శుభగ్రహాలకు సంబంధించి కనుక మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులలో మధ్యాహ్న భోజనంలో తప్పకుండా ఇంగువని వినియోగించండి. ఏమండి మాకు ఇంగువ తినేటువంటి అవకాశం లేదంటే మాకు ఇంగువ అంటే గిట్టదన్నారనుకోండి, కనీసం ఒక చిన్న డబ్బీలో ఇంగువ ముక్కను పెట్టేసి మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజుల్లో ఆ చిన్న డబ్బీ ఓపెన్ చేసి, ఆ లిడ్ ఓపెన్ చేసి కొంచెం వాసన చుట్టడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో డే టైంలో వాసన చూస్తుంటారో, వాసన ఒకసారి వాసన చూస్తారు కదా, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి వాసన చూస్తుంటారో వారిలో సరికొత్తమైన ఆలోచన వస్తూ విశ్వసనీయతని ఇచ్చేటువంటి విశ్వావసుకు, మారు పేరుగా నిలబడేటువంటి విశ్వావసుకు, మీ నమ్మకాలను వమ్ము కాకుండా చేయుటకు ఈ విశ్వాసు చక్కటి మైత్రినిచ్చి, అనుకూల ఫలితాలనిచ్చి, మీ మనఃకారకుడు చంద్రుడు ఈ మంత్రి కనుక ఆ మంత్రి మీ మనసులోకి జొరబడి సకలమైనటువంటి శుభాలను అందించడానికి సిద్ధం కాబోతున్నాడు. 57% అనుకూల ఫలితాలతో 43% స్వల్పమే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.